హాయ్ యువర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ ఆనియన్ ఎగ్ కర్రీ. అమ్మ చేసిన ఈ ఎగ్ కర్రీ అంటే ఇంట్లో అందరికీ చాలా చాలా ఇష్టం. మరి మా అమ్మతో చేయించిన ఈ ఎగ్ కర్రీ ఈరోజు వీడియోలో చూద్దాం. ఇక్కడ ముందుగా 5 ఎగ్స్ ఉడికించుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కాక సన్నగా తరిగిన 1 కప్పు వరకు ఉల్లిపాయలు వేసి వేయించుకోవాలి. ఇందులోకి ఒక 2 పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఉల్లిపాయలు అనేది ఈ రకంగా ఫ్రై అయ్యాక ఇందులోకి ఒక 1/2 టీ స్పూను పసుపు వేసుకోవాలి. 1 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది రకంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి రుచికి సరిపోయేంత సాల్ట్ వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ వరకు ఎండు కొబ్బరి వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకోవాలి. 1 టీ స్పూను కారం వేసుకోవాలి. దీన్నంతా ఒకసారి కలుపుకొని ఒక 1/2 గ్లాస్ వరకు నీళ్ళని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీరని వేసుకోవాలి. ఇది ఇలా ఉడుకుతున్నప్పుడు ఇందులోకి మనం ఎగ్స్లను ఇలా ఘాటు పెట్టుకొని వేసుకోవాలి. ఇలా ఘాట్లు పెట్టుకొని వేసుకున్నట్టయితే ఈ ఎగ్స్కి మసాలాలన్నీ బాగా పట్టి ఎగ్స్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. దీన్ని ఇప్పుడు మూత పెట్టుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని ఒక 5-6 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా ఆయిల్ అంతా పైకి తేలింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అమ్మ చేసిన సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. ఇది అన్నంలోకి చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.